హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్లు చూద్దాము. స్టాండర్డ్ బిట్లు ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగాడు. కొన్ని పాలిటీ ఉన్నాయి, కొన్ని ఎకానమీ ఉన్నాయి, రెండు సోషియాలజీకి సంబంధించి కూడా ఉన్నాయి. ఈరోజు చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ రిప్లేస్డ్ బై 2 సెపరేట్ కాన్స్టిట్యూషన్స్. ఏం లేదు, షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి కమిషను, షెడ్యూల్డ్ ట్రైబ్కు సంబంధించినటువంటి కమిషను ఏ సంవత్సరంలో విడివిడిగా అయ్యాయి? ఆన్సర్ మీ అందరికీ తెలుసు, 2003 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చి భారతదేశ రాజ్యాంగంలో ఏ ప్రణాళిక కొన్ని షెడ్యూల్ కులాలుగా పరిగణించడానికి, అంటే కొన్ని కులాలను షెడ్యూల్ కులాలుగా పరిగణించడానికి ఉన్న ఆర్టికల్ 341. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చను. ప్రముఖ నాటకం మా భూమి క్రింది వానిలో దేనికి సంబంధించినది? అలాగే మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. మా భూమి అనేటువంటి నాటకాన్ని రాసింది ఎవరు? అలాగే ఈ నాటకం దేనికి సంబంధించింది? సామాజిక సంస్కరణోద్యమానిక, తెలంగాణ సాయుధ పోరాటమా, భూదానోద్యమ, గిరిజనోద్యమ? అందరికీ తెలుసు, ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఉద్యమం. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ చూద్దాము. ఇదేంటో చూద్దాం. భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ బేగార్ని, బలవంతపు వెట్టి చాకిరిని నిషేధించింది అంటే గనక చెప్పండి. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 43(1), తర్వాత 15 క్లాజ్ 1, తర్వాత ఆర్టికల్ 23 క్లాజ్ 1. మనకి అందరికీ తెలుసు ఆర్టికల్ 14, ఆర్టికల్ 23 క్లాజ్ 1. ఆన్సర్ వచ్చి 4 అనమాట. ఇది కొంచెం లెందీ క్వశ్చన్. అలాగే సిరీస్ ఏబి అనేటువంటిది కూడా ఉంది. నేర్చుకునే సామర్థ్య లోపానికి ఉదాహరణ. చాలా చాలా క్లెవర్గా అడిగినటువంటి క్లెవర్ క్వశ్చన్ అనమాట. నేర్చుకునే సామర్థ్యాన్ని లోపానికి ఉదాహరణ అడిగాడు. అంటే ఆన్సర్ దీనికి ఏంటి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆటిజం డిసీజెస్ ఉన్నవాళ్ళు. ఓకే, ఆటిజం. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఇంకొక మంచి క్వశ్చన్ నేను తీసుకువచ్చాను. తర్వాత ఎన్లైట్మెంట్ అప్రోచ్ ప్రకారము ఫిమనైన్ ఎనాలిసిస్ ఫార్ములా ఎవరు తీసుకొచ్చారు అంటే కనుక 118 క్వశ్చన్కి అమర్త్య సేన్ తీసుకొచ్చాడు. ఓకే, దీనికి వచ్చి అమర్త్య సేన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 119 క్వశ్చన్కి సంబంధించి ఇది చాలాసార్లు అడిగాడు. గినీ కోఎఫిషియంట్ క్రింది వానిలో దేన్ని కొలుస్తారు? ఆర్థిక వృద్ధిన, సాపేక్ష అసమానతల స్థాయిన, ప్రచ్ఛన్న నిరుద్యోగ స్థాయిని, పేదరిక స్థాయిని? మనకి పేదరికాన్ని కొలవడానికి లొరెంజ్ వక్రం ఉంది కదా, సో లొరెంజ్ కర్వ్. అసమానతలను గురించి తెలపడానికి ఉన్నదే గినీ కోఎఫిషియంట్. దీనికి ఆన్సర్ వచ్చేసేటప్పటికి ఆన్సర్ 2. ఓకే, నెక్స్ట్ మనకి 120 క్వశ్చన్కి సంబంధించి తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా. జల సాధన సమితిని దుశ్శెల్ల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ప్రారంభించాడు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. ఓకే, అలాగే ఫ్లోరోసిస్ అంటే ఏంటి, ఫ్లోరోసిస్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, అవి కూడా ఒకసారి చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకో క్వశ్చన్ 121 క్వశ్చన్లో గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర ఏంటి అని అడిగాడు. దీనికి సమ్మక్క సారక్క జాతర అని ఇచ్చాడు, ఆన్సర్ దగ్గరగా ఉంది. ఈడమ్మ జాతర అని ఇచ్చాడు, దగ్గరగా ఉన్నది. నాగోబా జాతర అని ఇచ్చాడు, చాలా దగ్గరగా ఉన్నది. కునుమూర్తి జాతర అని ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి కాబట్టి డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే నాగోబా జాతర కరెక్ట్ ఆన్సర్. ఇది అకార్డింగ్ టు వాళ్ళ అఫీషియల్ కీ ప్రకారం నాగోబా జాతర. మీకు ఏమన్నా తెలుసుంటే కనుక ఆన్సర్ పెట్టచ్చు. ఇది ప్రీవియస్లో అడిగాడు చాలాసార్లు. ద సెన్స్ ఆఫ్ వీ ఫీలింగ్, ఇది సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్. వీ ఫీలింగ్ అనేటువంటిది దేనిలో ఎక్కువగా ఉంటుందంటే కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టచ్చు. కుటుంబంలోనే వీ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది, మిగతా ఎందులోనూ వీ ఫీలింగ్ అనేటువంటిది కష్టం. క్యాస్ట్లో కూడా వీ ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.